నమస్తే. అమెరికాలో తెలుగు విద్యార్థిని జాన్వి కందుల అనే అమ్మాయి 2023 జనవరిలో కారు ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. సో, ఆ కారు నడుపుతున్న ఒక పోలీస్ అధికారి తనపై కేసు అప్పట్లో కేసు అయిందనమాట. సో, ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తనపై ఎలాంటి నేరం రుజువు కానందున అమెరికా కోర్టు తనను విడుదల చేసింది. సో, ఈ కేసుపై జాన్వికి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి కేటీఆర్ రీసెంట్‌గా ట్వీట్ చేయడం జరిగింది. సో, అసలు ఏంది ఈ కేసు అంటే 2023 జనవరిలో జాన్వి అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అమ్మాయి. సో, అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళిందనమాట. సో, అక్కడ సియాటెల్ నగరంలో దగ్గరలోని యూనివర్సిటీలో చదువుతుందనమాట. సో, ఒక టైంలో అమెరికన్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో 115 కిలోమీటర్స్ వేగంతో వస్తున్న కారు తనను ఢీకొనిందనమాట. సో, అప్పట్లో ఈ యాక్సిడెంట్ అనేది చాలా వైరల్ అయింది. సో, అప్పట్లో ఎవరైతే పోలీస్ అధికారి ఢీకొట్టిండో కారుతోని, సో, తను వచ్చి బాధాకరంగా ఎలాంటి స్పందన లేకపోవడంపై జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, అలా కలర్ డిస్క్రిమినేషన్ కానీ చేసిండు. సో, దీనిపైన చాలా వరకు అప్పట్లో నిరసనలు కూడా వెలువెత్తాయన్నమాట. సో, ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఈ కేసు పైన ఎలాంటి నేర రుజువు కానందున అక్కడి అమెరికన్ కోర్టు ఈ కేసును కొట్టేసిందనమాట. సో, ఎవరైతే పోలీస్ అధికారి యాక్సిడెంట్ చేసిండో, సో, తనపైన కూడా తనని విడుదల చేసేసింది. సో, దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఆల్రెడీ అమెరికాకి ఎన్నో కలలతో అమెరికాకి వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. అలాగే తనకి ఎలాంటి న్యాయం జరగకపోవడం ఇంకా బాధాకరం అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశారు. సో, దీనిపైన ఎలాగైనా సరే అమెరికన్ ఎంబసీ చొరవ తీసుకొని ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి సో ఎలాగైనా జాన్వికి న్యాయం చేయాలని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే భారత విదేశాంగ శాఖ మంత్రి అయిన డాక్టర్ జయశంకర్ కూడా దీనిపైన స్పందించాలి అండ్ అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా సరే జాన్వికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశారు.